సో దిండుల కథ అయిపోతే ఇప్పుడు చీపుర్ల కథ స్టార్ట్ అవుతుంది. మా సర్దార్ సంజయ్. ఇప్పుడు అలాగే లేడీస్ కి చీపురు తెలియదు. అమ్మ ఇప్పుడు నేను చీపురు తోడు వల్ల ఎందుకు ఆటేసుకుని ఉప్పల గ్రౌండ్ మొత్తం తుడిచాయి. నీ ఎంకమ్మ చీపురు తోడు. చీపురు తోడవడం కాదురా, చీపురుతో తోడవడం. అంటే వాళ్ళందరూ నిద్రపోకుండా ఉండడానికి చిన్నగా చేసా. ఎంత గొప్ప మాట చెప్పావురా. ఇంకొంతమంది ఉంటారు బా లేడీస్ తిప్పుతారు. దేన్ని? చీపురు కట్టినేరా. అప్పుడు మా బాధ ఎట్లా తెలుసా బాబా, తిట్టాలనిపిస్తుంది. వాళ్ళు ఎట్లా తిట్టారంటే, వస్తే కొండ చీపుర్లు అమ్ముకునే మోకం నానా, నువ్వేమన్నా చీపురుతో మొత్తం ముట్లేదని అనుకుంటున్నావా? తంతే కోల్కతా బ్రిడ్జ్ లో పడతావు నువ్వు నీ 50 వయసాలు. వెరీ నైస్ రా కర్రోడా. అయితే ఇంకొంతమంది ఉంటారు లేడీస్, ఆడ బొద్దింకే ఉండనుకో, అది రెండో ప్రపంచ యుద్ధం చేస్తుందో బొద్దింకని చంపుతుందో అర్థమే కావాలి. లేడీస్ ఉంటారు, లేడీస్ ఇచ్చుకొని ఏనా అక్క ఈ మధ్య రావట్లేదు, మీ ఆయన ఇంట్లో ఉండట్లేదా, ఆ లేడు గుర్తుకొని మాకు బలి సమ్మగా ఉంటది బా. ఫ్యామిలీ వాళ్ళు వస్తారు బావా, ఫ్యామిలీ వాళ్ళు వస్తే వాళ్ళు యూజ్ చేయడం ఇష్టం వచ్చినట్టు యూజ్ చేస్తుంటారు. కొన్ని రోజులు అయితే బాత్రూమ్ లో పడేస్తారు. ఆ బాత్రూమ్ లో ఎంత దరిద్రంగా ఉంటదంటే బాబోయ్ చచ్చిపోవాలనిపిస్తుంది. దాన్ని తీసుకెళ్లి కొందరు హోటల్స్ లో దోశ ఆడ 7 పెనం మీద తిప్పుతూ ఉంటే ఎట్లుంటో తెలుసా బావా? అదేమన్నా ఇలా ఈప తిప్పుతుంటే ఇంకోసారి బట్టలు లేకుండా కట్టల పొయ్యి మీద కూర్చున్నట్టు ఉంటది సిచ్యువేషన్. దాన్ని వీళ్ళు దోశ, అబ్బా దోశ బాగా చేసావు, ఇంకోటి జీవా గల్సు, ఇంకోటి నాకు స్పైసీ అయ్యో, మసాలా అయ్యో, అబ్బా ఎంత బాగుందో, హే నువ్వు చాలా షెఫ్. షెఫ్ ఏంద్రా అంటే టెస్ట్ చేసిన మిమ్మల్ని. ఏం కవరింగ్ రా బావా. అది నువ్వు కట్టిన మర్చిపోయావు కదరా, అందుకే అన్నిసార్లు తిడుతున్నావా? ఏ కర్రోడు మర్చిపోయిండు. కర్రోడా కర్రోడా మా చీపులను ఎట్లా యూజ్ చేస్తారు తెలుసా? పిల్లలు బాగా యూజ్ చేస్తారు మగుళ్ళ మీద. ఎంత పెద్ద తురుముకానైనా మా చీపురికి మగాడు బెండ్ అవ్వాల్సిందే, అట్లా యూజ్ చేస్తారు పిల్లలు. ఆడు తాయిసి వస్తాడు హస్బెండ్, అరే నువ్వు మొగుడురా నేను పెళ్ళాన్ని. ఈ అమ్మ సీరియల్ స్టార్ట్ అయింది, ఇంకా మా ఆయన వస్తలేడు. ఏం చేస్తున్నా? వంటగదిలో సీరియల్ చీపురు ఎక్కడ వదిలేసావు? ఎవరు తుడతారు? ఎక్కడ అట్టాలి చీపురిని? ఇంటి మాలు అట్టాలి. అంటే తాగినోడుతో కొట్టుకుందంటే సరే అయిపోయి నువ్వు. చీపురు ఉంటే తాగినోడేంది మొగుడేంది? చీపురు తాగినోడికి చీపురు కూడా సింహాసనం లాగా కనబడుతుంది. చీపురి సింహాసనం ఏంద్రా? చూసినావా చీపురు ఎట్లా పరిస్థితి వచ్చిందో? కొండ చీపురు అయినా, ఏ చీపురు అయినా, కొబ్బరి చీపురు అయినా డబ్బు తగలాల్సిందే, డబ్బు తగలాల్సిందే. చీపురు కష్టాలు ఎట్లుంటాయంటే ఈ విధంగా ఉంటాయి. ఇంకా ఉన్నదా? అమ్మాయిలు హాస్టల్స్ లో వీళ్ళు చీపురు ఎట్లుంటదంటే పుల్లలు ఇట్లా తీరుస్తారు. ఒక పుల్లరిపి పక్కన వాడు ఏం సుబ్బారావు రాగాలు చేస్తాండ్రు, ఖాళీగుంటే రాగాలు చేయక లోన్ లో నానో కారు తీసుకోమంటావా? అమ్మాయిల హాస్టల్లో సుబ్బారావు ఎందుకు వచ్చిండు? అబ్బా ఏమన్నా లాజిక్ చెప్పరా? సుబ్బారావు ఎందుకు వస్తాడా? అది సుబ్బారావు గర్ల్స్ హాస్టల్. ఇగో నీకు 2 ఆప్షన్లు ఇస్తాను రా, నువ్వే చూస్ చేసుకో.
నీ ఇగో కర్రే కర్రే అని ఇజ్జత్ తీసుకుంటావా లేకపోతే సప్పుడు దాకా అవి తీసి వాళ్ళిద్దరికి వేసేస్తావా? నా ప్రాణం పోయిన చెయ్య పీక్ను అయితే సాఫ్. గోడకేసి కొడతారు బావా వాష్రూమ్లా గొడగేసి కొడతారా? ఎంత బాధఫుల్ గా ఉంటుంది అంటే చాలా బాధగా ఉంటుంది అది. బాధ ఫుల్. అయితే పాడుబడ్డ అదేంటి బుజులు ఉంటాయి కదా, బూజులు అంటేనే పాడుపడ్డవి. పాడుపడ్డ బూజులేదు కవర్ చేయి. స్పైడర్ మ్యాన్ బుజులు అంటే లేటెస్ట్ వర్షన్, అది పాడుబడ్డ బుజులు పాతయి. స్పైడర్ మ్యాన్ బూజులు కొత్త బూజులు అంట, పాడుబడ్డ బూజులు పాత. అబ్బా బుజులు దొరికేటప్పుడు ఒక్కరిది అది ఆయనకి అందదే అందదు, పొట్టిది అన్న లాజిక్ పొట్టిదే అన్నప్పుడు స్టూల్ వేసుకుని ఇలా దొలపాలి, పొట్టిది మళ్ళీ ఇంకా వంకెలా ఉంటదా? అరే హరిగా నీకు బూజు దులుపుతుందని చెప్పినా గానీ పైన దులుపుతుందని చెప్పినా కింద దులుపుతుంది అది. రే 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 లాస్ట్ డౌట్ రా నాకు ఇంకా. అప్పటి నుంచి నువ్వు చీపురు గురించి కంటెంట్ Yeah, sure. చేస్తున్నావు, పట్టుకున్నది మాత్రం జాడు కట్ట. దీన్ని ఎట్లా కవరింగ్ చేస్తావురా? దీన్ని జాడు కట్ట అంటారు, మా ఇంట్లో చీపురు అంటారు, మా ఇంట్లో చీపురు అంటారు. ఇగో ఏదేమైనా నేను నవ్వించడం మిమ్మల్ని చేసిన లాస్ట్ ఎపిసోడ్ అనుకున్నా కానీ ఈ చీపురు నన్ను చీఫ్ మినిస్టర్ లెవెల్లో చేసింది. అందుకే ఈ చీపురుకి చేస్తున్న సలాం. Supero, 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 supero.